ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారని మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. నెక్ పైపింగ్ వేసుకోవడానికి ఇప్పుడు ముందు పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి. నెక్ 2 ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను. లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. ఒక 3 ఇంచెస్కి షోల్డర్ లెంగ్త్ చూపిస్తున్నాను, వెడల్పు అనేది. అలాగే ఇక్కడ నుంచి 5 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అదే మార్కింగ్ని లూజ్ మార్కింగ్ చేస్తున్నాను. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం లూజ్ మార్కింగ్ చేసుకొని కింద నడుము దగ్గర లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. ఒక 9 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను లూజు. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకొని 1.5 ఇంచ్ అనేది కార్నర్లో మార్కింగ్ చేసుకోవాలి. పైనుంచి స్ట్రైట్ తీసుకొని రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక 9 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. మనకు డీప్ ఎక్కువ కావాలనుకున్నట్టయితే ఇంకా కిందకి మార్కింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా స్ట్రైట్ మార్కింగ్ చేసుకోవాలి. మనకు స్క్వేర్ నెక్ అనేది మనకు వీప్ అంతా కనిపిస్తుంది అనుకున్న వాళ్ళు కొంచెం డీప్ దగ్గర కొంచెం వెడల్పు తగ్గించుకోండి, సరిపోతుంది. ఎందుకంటే సన్నగా ఉండే వాళ్ళకి మెడ అనేది బాగా పెద్దది అయిపోతుంది అనుకునే వాళ్ళు చాలామంది అడుగుతున్నారు కదండి, షోల్డర్స్ జారకుండా ఏం చేయాలని. మనం పైన ఎక్కువ ఉన్నా సరే కింద డీప్ వచ్చేసరికి కొంచెం తగ్గించుకున్నట్లయితే మనకి చాలా నీట్గా ఉంటుంది. వీపు కనిపించకుండా చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు మనం బెల్ట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనం స్క్వేర్ నెక్ ఎప్పుడు కూడా స్ట్రైట్ పీస్ తీసుకోవాలి. ఒక 2 ఇంచెస్ లేదా 1.5 ఇంచ్ అయినా మనం మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవచ్చు. మన నెక్ పైపింగ్ అనేది చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. నేను ప్రతిరోజు కూడా ప్రతి మోడల్ చూపిస్తున్నాను. థ్రెడ్ పైపింగ్ కానీ, నార్మల్ పైపింగ్ కానీ. మీరు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయచ్చు. ఇప్పుడు ఈ విధంగా 2 పీసెస్ని జాయింట్ చేసుకోవాలి. మీరు ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అమెజాన్ లింక్ ఉంది కింద డిస్క్రిప్షన్లో. మనకి ఆఫర్స్ అయితే ఉన్నాయి. మిషన్స్ కానీ, సిజర్స్ కానీ ఏదైనా ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఇప్పుడు మనం ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి. మనం ఎంతైతే వెడల్పు పెడుతున్నాం పైనుంచి చివరి వరకు కూడా ఒకే లెవెల్లో మనం స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. మన ఇంటి దగ్గర ఉండి ఓన్గా బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీ షాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మనం చివరి వరకు కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ చుట్టూరు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా ఈక్వల్గా చూసుకోండి షోల్డర్స్ దగ్గర. ఇప్పుడు మనకి స్క్వేర్ తిరిగే దగ్గర మనం ఫోల్డింగ్ అనేది ఈ విధంగా అడ్డుగా తిప్పుకొని పైకి వచ్చే విధంగా చూసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఈ విధంగా క్రాస్ చేసుకోండి. ఇక్కడ కూడా ఫోల్డింగ్ చేసుకోవాలి ఫస్ట్ ముందు. అప్పుడు మనకి కరెక్ట్గా వస్తుంది పైపింగ్ అనేది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈక్వల్గా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ చుట్టూరు కూడా కొంచెం కట్ చేసుకోండి, మనకు నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చుట్టూరు కూడా దగ్గరలో కట్ చేసుకోవడం వల్ల మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఏ నెక్ అయినా సరే నీట్గా ఉంటుంది. మీకు ప్రిన్సెస్ కట్ కానీ, బోట్ నెక్ ఇవన్నీ బ్లౌజెస్ అన్నీ కూడా మనకి సెకండ్ ఛానల్ కూడా ఉన్నాయి. కటోరీ బ్లౌజెస్ కానీ ఒకసారి విజిట్ చేయండి. సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకోవాలి. మనకి ఎంతైతే సన్నగా ఇంట్రెస్ట్ ఉంటో అంత సన్నగా వరకు మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవచ్చు.
మనకు వెడల్పు అయితే బాగుండదు కాబట్టి బాగా సన్నగా వేసుకోండి, నీట్గా ఉంటుంది. డైలీ యూజ్ చేసే శారీస్కి అయినా సరే వేసుకోవచ్చు. ఈ విధంగా నెక్ పైపింగ్ అనేది, ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి. ఫస్ట్ నుంచి వెడల్పు అనేది ఒకే విధంగా పెట్టుకున్నట్లయితే మనకి చాలా నీట్గా వస్తుంది. మనకి ఇదే క్లాత్తో పైపింగ్, థ్రెడ్ పైపింగ్ కూడా వేసుకోవచ్చు. మనకి పైపింగ్కి మంచి క్లాత్ అయినట్లయితే, మన బ్లౌజెస్ అయినట్లయితే పైపింగ్ వేసుకునే క్లాత్స్ కూడా సపరేట్గా దొరుకుతాయి మనకి. అవి కూడా ఒకసారి చూసుకోండి. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కదండి పైపింగ్ కోసం లైనింగ్స్ వేసుకోవచ్చా అని. లైనింగ్ వేసుకున్నట్లయితే కలర్ చేంజ్ అయిపోతుంది కాబట్టి వేసుకోకండి. మనం మంచి బ్లౌజెస్ స్టిచ్ చేసేటప్పుడు మంచి క్లాత్ని యూజ్ చేసుకోండి. వేరే క్లాత్స్ అయినా పర్వాలేదు, నార్మల్ క్లాత్స్ అయినా. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి నెక్ పైపింగ్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు బెల్ట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మన కటింగ్ ఎంతైతే కరెక్ట్గా వచ్చిందో స్టిచ్చింగ్ కూడా అదే విధంగా వేసుకున్నట్లయితే మనకి బ్లౌజ్ చూడడానికి చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు నేను బార్డర్ అనేది వేస్తున్నాను. ఫుల్ బార్డర్ వేయకుండా నేను హాఫ్ వరకే వేస్తున్నాను. ఇప్పుడు రెండు ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. రైట్ సైడ్స్ రెండు కూడా లోపలికి వేసుకొని మనం జాయింట్ చేసుకోవాలి. ఈక్వల్గా చూసుకొని జాయింట్ చేసుకోండి. పైనుంచి కూడా ఒక లైన్ స్టిచ్ చేసుకోండి, ఎందుకంటే మనకి స్టిఫ్గా ఉంటుంది. మనకి జాయింట్ అని తెలియకుండా నీట్గా ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించండి, మన బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, పైపింగ్ అనేది. ఇప్పుడు బెల్ట్ అనేది కింద పైకి ఒక ఫోల్డింగ్ చేసుకోండి. ఫోల్డింగ్స్ అనేది రెండు ఈక్వల్గా చూసుకోవాలి. ఇప్పుడు మనకి లోపల ఫోల్డింగ్ చేసుకొని మనకి ఎంత సన్నగా ఇంట్రెస్ట్ ఉంటే అంత సన్నగా ఫోల్డింగ్ అనేది చేసుకొని స్టిచ్ చేసుకోండి. మనం డైలీ యూజ్ చేసే శారీస్ కన్నా చాలా నీట్గా ఉంటుంది అంచు అనేది ఈ విధంగా వేసుకోవడం వల్ల. లేదా మనం పైపింగ్ వేసిన కలర్ని కింద కూడా వేసుకోవచ్చు. కింద కూడా మనకి స్ట్రైటే కాబట్టి స్ట్రైట్గానే కట్ చేసుకోవాలి క్లాత్ అయినా సరే. ఈక్వల్గా ఈ విధంగా చివరి వరకు కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ డాట్స్ వేసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ వేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. అదేవిధంగా రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా వేసుకోవాలి డాట్స్ని. మనకి ఫ్రంట్ ఎంత నీట్గా ఉందో బ్యాక్ సైడ్ కూడా అంతే నీట్గా వస్తుంది. ఇప్పుడు మనం చేతికుట్లు వేసుకోవాలి. పైకి ఎత్తి పెట్టిన క్లాత్ని చూసుకొని మన చేతికుట్లు వేసుకున్నట్లయితే మనకు చాలా నీట్గా వస్తుంది. లేదా మీరు లాంగ్ స్టిచ్ అయినా వేసుకోండి చుట్టూరు కూడా. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు కూడా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.